చాలు బంగారం వద్దు అంటారేంటి అనరుగా. కానీ మగవాళ్ళకి ఇది ఒక అన్యాయమే. మనం పట్టించుకోకుండా వదిలేసరికి అది బంగారం కరిగి 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 ఆభరణాలు పోయినాయి, మిల్లోహారాలు పోయినాయి, బ్రాస్లెట్లు పోయినాయి, మకర కుందనాలు పోయినాయి. తిరిగి 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 ఎక్కడికి వచ్చింది మనకి? ఇలాంటి మాటలే. బంగారం లాంటి అమ్మాయి అని చెప్పి బంగారం అంతా వాళ్ళు తీసుకొని మనకు మిగిలించింది ఏం చెప్పండి? ఏం పెడతారు? కాళ్ళు కరిగినప్పుడు ఓ చిన్న బంగారు చుట్ట, దానికి ఉంగరం అని కూడా అనొద్దు, పోనీ బటు అనుకో పేరు. అలా మనము కొంచెం పరధ్యాసగా వినకుండా ఉండేసరికి వచ్చిన ప్రమాదం ఏంటంటే మగవాళ్ళందరూ కొన్ని కిలోల బంగారం కోల్పోయారు. అంతే కదా, అన్ని కిలోల బంగారాలు కోల్పోయారు. ఎప్పుడైనా అందుకే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలాంటివి మనం పరధ్యాస పెట్టొద్దు. పరధ్యాస పెడితే జ్ఞానము కాస్త కోల్పోతాం, ఇలాంటివన్నీ కోల్పోతాం. మరి అమ్మ మళ్ళీ ఇప్పుడు పెట్టమని చెప్పట్లేదు, అవన్నీ గుర్తు చేసుకొని. ఏదో కళ్యాణంకి వెళ్ళాము, పొరపాటున అయ్యగారు ఏదో దండం పెట్టుకుందామని చెప్పి కళ్యాణానికి పోతే లేనిపోని చిచ్చోడు పెట్టాడు, ఇంటికి వచ్చినాక మళ్ళీ కొనేయమంటున్నారని చెప్పి మగవాళ్ళు ఏం అడగండి, అయిందేదో అయిపోయింది, ఇకపైన మనం జాగ్రత్త పడదాం. అలా అమ్మ ఇప్పుడు మళ్ళీ మనమే ఇచ్చుకొని తెప్పించుకోవాలండి.